సారే రావాలని అడుగుతా ఉన్నాడు. ఓకే 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 ఎస్ ఇందిరా శోభన్ గారు, ఎందుకు మీరు సడన్ గా ట్రెండ్ మార్చేశారు? లాస్ట్ 2 days ప్రసంగాలంతా కూడా ముస్లిం ఓటు అపీజ్మెంట్ కోసమే కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్ లో ఉన్న సోదరులకు, మీకు అలాగే జీ తెలుగు ప్రేక్షకులకు నమస్తే అండి. ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరికి శుభం జరగాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా ఇవాళ జరిగేటువంటి ప్రచారం అయి ఉండొచ్చు, గత 4 రోజుల నుంచి తీసుకున్నటువంటి. సో చివరి ఘట్టానికి వచ్చింది కాబట్టి ప్రచారం కూడా సీరియస్ గా మూవ్ ఆన్ అవుతుందన్న విషయం తెలిసిన విషయమే. సో ఇక్కడ మనము మాట్లాడుకోవాల్సిన ఏంటి అని అంటే, ఇంతసేపు నా సోదరులు మాట్లాడుతున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందన్నది వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మాట్లాడే ప్రతి అంశంలో కూడా పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి చేసిన వ్యవహారాలకు మద్దతు ఇస్తున్నారు. మైనార్టీ ఓట్ అనేది బీజేపీ పాలనలో ఒక అభద్ర భావనకు మద్దతు ఇస్తున్నారు. మైనార్టీ ఓట్ అనేది బీజేపీ పాలనలో ఒక అభద్ర భావన బతుకుతుందని జగమెరిగిన సత్యం. ఇవాళ వాళ్ళ ముందు వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఇవాళ రాహుల్ గాంధీ గారిని పై లెవెల్లో పార్టీ తీసుకున్న నిర్ణయం అయిండొచ్చు, ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల విషయం అయిండొచ్చు. మీకు మేము భరోసా ఉన్నామని తెలియజేస్తున్నాం మైనార్టీస్ కి. సో కాబట్టి 4% రిజర్వేషన్ ఇచ్చిన మేమే ఇవాళ డెవలప్మెంట్ యాంగిల్ లో పనులు కూడా మళ్ళీ మేము వచ్చిన తర్వాత 400 కోట్ల రూపాయలు మేము ఇవాళ తీసుకొచ్చి డెవలప్మెంట్ యాంగిల్ లో మీకు చేస్తున్నాము. మరి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది 2 బీజేపీ బీఆర్ఎస్. ఒక ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్స్ అయినా వీళ్ళే ఉన్నారు. మరి ఎందుకు చేయలేదు వీళ్ళు ఇన్ని రోజులు అని చెప్పేసి ప్రశ్నించారు. తప్పేలా అవుతుంది? సెంటిమెంట్ పాలిటిక్స్ కనుక వెళ్ళాలనుకున్నప్పుడు అనడం కరెక్టా? ముఖ్యమంత్రి స్థాయికి సరే వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు, కానీ చెత్తనా కొడుక అనే వర్డ్ నేను నిన్న లైవ్ లో విన్నప్పుడు నాకైతే కరెక్ట్ గా అనిపించలేదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు చెత్తనా కొడుక అనే వర్డ్ కూడా కరెక్ట్ కాదు. చెత్త తీసే వాళ్ళను అట్లా అవమానించడం కూడా అది ఆ విధంగా కూడా వస్తుంది. చెత్త తీయడం అన్నది మంచి పనే కదా. ఇప్పుడు విజయ్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, చిల్లర ముఖ్యమంత్రి అని మాట్లాడినారు. అది అనొచ్చా? అలాంటి స్టేట్మెంట్ చేయొచ్చు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఒక్క నిమిషం నేను అడుగుతున్నాను, చెప్పండి మేడం మళ్ళీ. ఎస్ చెప్పండి. సో ఇప్పుడు భాష అనేది చాలా ప్రాధాన్యము, అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. కేసీఆర్ ఓడిపోవడానికి కారణం కూడా అది కూడా ఒక ఘట్టంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ఆనాడు ఏమంటారు, ప్రధానమంత్రి పట్టుకొని మాట్లాడిన మాటలైనా, కేంద్ర మంత్రి పట్టుకొని మాట్లాడిన మాటలైనా, పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడింది చెత్తనా కొడుకు అనే వర్డ్ ఎట్లా సమర్థిస్తారు? కేటీఆర్ ను పట్టుకొని ఎట్లా సమర్థిస్తారు అంటారా? వారు వ్యతిరేకిస్తున్నారు ఆయన అన్నదాన్ని. మీరు వినాలన్నా, ఎవరు మాట్లాడినా కూడా ఒక హోదాలో ఉన్నప్పుడు మనం వాటిని చాలా జాగ్రత్తగా ఎందుకంటే ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తారు. మనం ఎవరిని కూడా కొన్ని ఫ్లోలో వస్తే దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇవాళ మాట్లాడుతున్న దాంట్లో కేటీఆర్ మాట్లాడేటువంటి భాష మీరు ఒకసారి వినండి. తండ్రి ఏం మాట్లాడాడో కొడుకు కూడా సేమ్ అదే లైన్ లో అదే రకమైనటువంటి భాషను ఉచ్చారణ వైపుకైనా మూవ్ ఆన్ అవుతున్నారు. సో అది నష్టం జరిగేసిన పని తప్ప, ఎందుకంటే మన బాడీ లాంగ్వేజ్ మార్చుకోకపోతే ఎట్లా? అలా కాకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ మా క్యాండిడేట్ ని పట్టుకొని ఆకురౌడ్ అని మాట్లాడొచ్చా? ఆకురౌడ్ అంటే మీరు మీ హయాంలో 10 సంవత్సరాల్లో ఉండి మీరు ఎన్ని కేసులు బుక్ చేశారు అతని పైన? అతను ఏ విధంగా ఎక్కడ రౌడీ షీటర్ ఎక్కడైనా మీరు రిజిస్టర్ చేస్తున్నారు? అతన్ని ఏ రకంగా ఏ లైన్ లో మీరు ఆ మాట చెప్తారు? కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా గెలవాలనేది మీకు ఆకాంక్ష ఉండొచ్చు. అంత మాత్రం నువ్వు ప్రజలకు ఏం చేసినావు చెప్పి ఓట్లాడు. కానీ ఈ రకమైనటువంటి పదజాలను బట్టి చెప్పడానికి ఏం లేదు, మాట్లాడడానికి ఏం లేదు. కాబట్టి ఒక బీసీని పట్టుకొని ఇవాళ లోకల్ పిల్లగానికి టికెట్ ఇస్తే ఇంత అక్కసెందుకు మీకు అని అడుగుతున్నాం మేము. అందుకని ఇవాళ బీఆర్ఎస్ యొక్క శకం ముగిసే పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం ఏ దానికైనా దిగజారి రాజకీయాలు చేస్తున్నారని అర్థమైపోతుంది. డబ్బు ఒక్క ర్యాలీ చేస్తే 3 కోట్ల భరత్ గారు, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అంతా? ఒక్క ర్యాలీ కేటీఆర్ గారు చేసే ఒక రోడ్ షో 3 కోట్ల రూపాయలు లిటరలీ. మీరు ఆలోచించండి, ఎలక్షన్ కమిషన్ ఏం పనిచేస్తున్నా అడుగుతున్నాం. 3 కోట్లు ఎట్లా చెప్తారు లెక్క? 3 కోట్ల ఖర్చు మీరు ఆలోచించండి. వాళ్ళు పెట్టేటువంటి ఖర్చు, ఎక్స్పెన్సివ్ ప్రతి అంశాన్ని కూడా అధికార పార్టీ కన్నా ఎక్కువగా ఇవాళ విచ్చారు. ఎందుకంటే దాచుకున్న డబ్బు ఉన్నది. ఆ వచ్చిన డబ్బుతో ఇదంతా వ్యవహారం నడిపిస్తున్నారు. లేదు కాబట్టి డబ్బు ద్వారా ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సర్వే రిపోర్ట్స్ మనం చూస్తున్నాం. ఏమన్నారు?
ఖర్చు ఎవరు తక్కువ లేరు, కాంగ్రెస్ తక్కువ లేదు, బీఆర్ఎస్ తక్కువ లేదు. ఇప్పుడు భరత్ గారు ఒక మాట చెప్తాను. ఇవాళ మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఇవాళ ఒక బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వచ్చినప్పుడు దాన్ని మాట్లాడే విధానం ఉంటది. ఎస్, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలకి, ఆ జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి ప్రజలకి నేను ఏం చేస్తానో నేను ప్రజల ముందు ఉంచుతున్నాను. ప్రజలు ఆలోచించుకుంటారు ఏం చేయాలనే దానికి. మనం ఎన్ని మాట్లాడినా అది కాదు కదా. ఇప్పుడు ఒక క్యాడర్ ని ఉత్తేజించడం కోసము బీజేపీ అందుకని ఒకటి తెలుస్తున్నా, జూబ్లీ హిల్స్ గడ్డ అనేది కాంగ్రెస్ అడ్డ కాబోతుంది. మళ్ళీ పీజేఆర్ గారిని పునరావృతం చేయడం కోసము నవీన్ రూపంలో రాబోతుందని మాత్రం సుస్పష్టం చేయదలుచుకున్నా. 100% కింద పబ్లిక్ డిసైడ్ అయిపోయినారు. అధికార పార్టీకి ఓటు వేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి పేద కుటుంబాలకి డైరెక్ట్ గా 4,500 రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో చేరుతుంది. మీకు మైనారిటీ ఓటు గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, వేరే వాళ్ళ ఓట్లు వద్దా? సో ఇప్పుడు మైనారిటీ అనేది ఒక ఎత్తు, మిగతా వాటికి ఆటోమేటిక్ గా. బట్ మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది దాదాపు 1,40,000 మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ. సో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా దాంట్లో బిలో పవర్టీ లైన్ ఉండే వాళ్ళు ఉంటారు. మా సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా వాళ్ళకి రీచ్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి ముందు నుంచి కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. మధ్యలో బీఆర్ఎస్ వచ్చింది కాబట్టి వాళ్ళతో కొంత అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఉన్నారు. అల్టిమేట్ గా ఇవాళ జూబ్లీ హిల్స్ ఓటర్స్ ఏం ఆలోచిస్తారు? బీఆర్ఎస్ కు ఓటు వేస్తే వాళ్ళు చేసేది ఏమన్నది మా అంటే ఏమంటారు, ఇంట్లో ఉన్నటువంటి సింపతితోనే ఇవాళ వచ్చే ఎలక్షన్ దాంట్లో ఆమె ఎమ్మెల్యే అవుతుందేమో, కానీ ఆ ప్రజలకు ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళకి కావాల్సినటువంటి డిమాండ్స్ అయిండొచ్చు, వాళ్ళ అభివృద్ధి కోసం అయిండొచ్చు, వాళ్ళ సంక్షేమం కోసం అయిండొచ్చు, ఏమొస్తుంది అని అడుగుతున్నా మేము. వెళ్ళి నిలదీస్తున్నాం. అది కదా అల్టిమేట్ అదే కోరుకుంటారు ఎవరైనా. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఇవాళ మీరు లిటరల్ గా నేను బోరబండ్లో తిరుగుతున్నా. ఇవాళ అక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ కూర్చోబెట్టి అడ్రస్ చేస్తే అక్కడ వాళ్ళకి ఉన్నటువంటి సీఎంఆర్ ఎట్లా వస్తుందో తెలియట్లేదు. వాళ్ళకి కనీసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమంటారు, మన ఎల్ఓస్ ఎట్లా అప్లై చేసుకోవాలో తెలియట్లేదు. అక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు సంబంధించి వచ్చేటువంటి డెవలప్మెంట్ వాటి ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు. ఇవాళ ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు. అంటే అక్కడ నిజంగానే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతాయి కదా. కాబట్టి ఈ యాంగిల్ లో డెఫినెట్ గా వాళ్ళని మేము అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారు ఎడ్యుకేట్ చేస్తున్నాము. సో మీరు ఇలా చేసినట్లయితే ఇది మీకు బెనిఫిట్ అవుతుంది. రేషన్ కార్డ్స్ లేనటువంటి వాళ్ళు, వీడో పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ మేము అడ్రస్ చేస్తున్నాం. ఇవాళ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు మంత్రులందరినీ కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి దాంట్లో డివిజన్ కి 2 ఎందుకు పని చేపిస్తున్నాము? వాళ్ళ సమస్యలు ఉంటే పరిష్కరించే దిశగా నేరుగా మంత్రి తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ప్రభుత్వం తన దగ్గరకు వచ్చినట్టుగా ఫీల్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికైనా కాంగ్రెస్ పార్టీకైనా చిత్తశుద్ధి ఉన్నది, ప్రజలకు చేయాలన్నట్టు చిత్తశుద్ధి ఉన్నది. ఇవాళ ఉన్న దాంట్లో ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక బీసీ నాయకుడికి స్థానిక టికెట్ ఇచ్చినప్పుడు 100% దానిని సక్సెస్ఫుల్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మాగంటి గోపినాథ్ భార్యకి నేను ఒకటే అడుగుతాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నేను మాగంటి గోపినాథ్ 3 సార్లు ఎన్నికైనాడు. నేను చేసేటువంటి బోరబండలో ఆయన వెచ్చించినటువంటి ఆయన ఎమ్మెల్యే ఫండ్ నుంచి వెచ్చించినటువంటి నిధులు కేవలము 94 లక్షలు మాత్రమే. ఆయన నుంచి వచ్చిన 94 లక్షలే ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా. ఎందుకు ఈ మాట తెలియజేస్తామంటే మిగతావన్నీ జిహెచ్ఎంసీ నుంచి తీసుకున్నట్టు ఒక ఎమ్మెల్యే తను చేసినటువంటిది ఏంటనే కదా అడగాల్సింది ఇవాళ. నర్రారి వేణుగోపాల్ రెడ్డి గారు, ఏంది మీరు ఎవరు